పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశారు. పాత ఎన్టీఆర్ సాంగ్ ఇప్పుడు పాకిస్తాన్ ఉండే సిచ్యువేషన్కి బాగా సరిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్కి నిన్న మొన్నటి వరకు టర్కీ కంట్రీ నుండి ఫుల్ సపోర్ట్ వచ్చింది. నీకు మేము ఉండామని సుమారు 6 ఫ్లైట్స్లో వెపన్స్ వచ్చాయి, వార్ వెపన్స్, బాంబుస్ ఇవన్నీ అరేంజ్ చేశారు. వెంటనే అంతర్జాతీయంగా ఇంక్లూడింగ్ ఇస్లాం కంట్రీస్ ఆల్సో అందరూ గడ్డి పెట్టారు టర్కీకి. నీకు నమ్మక ద్రోహం మనస్సాక్షి అనేది ఉందా? ఇంత నమ్మక ద్రోహం చేస్తావు ఇండియాకి. నువ్వు భూకంపంలో మీ దేశం అలకిందులు అయినప్పుడు ఇండియాని మొట్టమొదట రెస్క్యూ చేయడానికి రెస్క్యూ టీమ్స్ పంపించింది, మెడిసిన్స్ పంపించింది, ఫుడ్ ఐటమ్స్ పంపించింది. ఇంత సహాయం చేసిన ఇండియాకి నమ్మక ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందని గడ్డి పట్టేసరికి మొత్తం దీంతో టర్కీ అధ్యక్షుడు భయపడిపోయి లేదు నేను పాకిస్తాన్కి సహాయం యుద్ధంలో సపోర్ట్ చేయడం లేదు, జస్ట్ మా విమానాలు అక్కడ ఆయిల్ పట్టించుకోవడానికి ఆగాయి అంతేను, మేము ఎటువంటి సపోర్ట్ పాకిస్తాన్ చేయడం లేదు బాబాయ్ అంటూ యూటర్న్ తీసుకోవడంతో పాకిస్తాన్ కుదేలైపోయింది. నిన్న మొన్న మాత్రం వేరే లెవెల్లో ఫోజులు ఇచ్చేసింది, రెడీ అయిపోయినాం మేము, మీరు కాసుకోండి అని చెప్పింది. ఎందుకంటే టర్కీ సపోర్ట్ చూసుకుని ఇప్పుడు టర్కీ కూడా యూటర్న్ అయిపోయేసరికి ఇంకేం చేయలేక గమ్మునుండిపోయింది. ఇంకా ఉంచుకున్నాడు వదిలేసాడు అంటే ఎవరో కాదు, చైనా నిన్నటి మొన్నటి వరకు నువ్వు ముందు వెళ్ళు తమ్ముడు, మేము వస్తాము, బార్డర్స్లో నీ యుద్ధ ట్యాంకులు, నీ ఫ్లైట్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకో, మేము వచ్చేస్తాము, మీకు సపోర్ట్ ఇస్తాము అన్నట్టుగా ఏదో చెప్పింది, ధైర్యం చెప్పింది. తర్వాత 90% కంట్రీస్ వరల్డ్లో పూర్తిగా 95% కంట్రీస్ పూర్తిగా ఇండియాకే సపోర్ట్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఇండియాకి నమ్మక ద్రోహం జరిగింది. మొత్తం కార్పుల విరమణ ఒప్పందం కూడా ఉల్లంఘన చేసింది పాకిస్తానేను. వాళ్ళ కంట్రీలోకి వాళ్ళ గడ్డలోకి ప్రవేశించి అమాయకుల్ని మట్టు పెట్టడమే కాకుండా 30 నుంచి 35 మంది అమాయకులు మట్టు పెట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలను కలిసివేసింది. సో ఒక చైనా తప్ప, దాంతో చైనా కూడా ఒక రాయి వేద్దాం, ఒక బుడద పోద్దాం ఇక ఇండియాకి, చైనాకి సపోర్ట్ ఇద్దాం, నీ సపోర్ట్ ఇచ్చింది పెద్ద కంట్రీ కాబట్టి మిగతా కంట్రీస్ కూడా కొన్ని నాతో కలుస్తాయనుకుని ఆశపడ్డాడు. తీరా చూస్తే ఎవ్వరు కూడా లొంగలేదు, ధర్మం వైపు నిలబడ్డారు, ఇండియాకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇండియాకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ అయితేనేమి, యుఎస్ఏ అయితేనేమి, డొనాల్డ్ ట్రంప్ గారు ఫోన్ చేసి నీ ఫుల్ సపోర్ట్ అని చెప్పారు. ఇప్పుడు అంటే యుద్ధ విమానాలు పంపించేస్తానని కూడా ధైర్యం చెప్పాడు. ఇంకా చాలా కంట్రీస్, రష్యా, ఫ్రాన్సు, ఇలా పెద్ద కంట్రీస్ సపోర్ట్ చూసి చైనాకి ఎక్కడో వణుకు పుట్టేసింది. ఇప్పుడు ఇండియాకి మనకు వ్యతిరేకంగా పనిచేస్తే పాకిస్తాన్ పని ఖతం చేసి తర్వాత నా వైపు మలుతారు, చుట్టూ నన్ను ముట్టడిస్తే నా పరిస్థితి ఏమవుతుందని భయపడిపోయాడు. దీంతో కీప్ క్వైట్ కామ్ అయిపోయాడు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు, ఆయన పరిస్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు ఇండియా తలుచుకుంటే ఈ క్షణంలో గంటల్లోనే పాకిస్తాన్ ఫినిష్ చేయగలదు. ఎందుకంటే ఇండియా ఆలోచిస్తోంది, చూద్దాం అక్కడ కూడా ప్రజలు ఉండారు కదా అని ఇన్ని రోజులు సమయం ఇచ్చింది. కానీ ఈ పాకిస్తాన్లో మార్పు రాలేదు. కానీ ఇప్పుడుండే పరిస్థితిలో ఏదో ఒక రోజు, ఈరోజు రేపు లెటర్ వదులుతారు, క్షమించండి బాబు మమ్మల్ని వదిలేయండి, ఏదో పొరపాటైంది, ఇంక ఇలా జరగకుండా చూసుకుంటామని, యుద్ధం ఆపేయండి, మమ్మల్ని కాపాడండి అని అడుక్కునే స్థితికి వస్తారని అనుకుంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.